ఈ రోజు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన కల్కి 2898 AD మూవీ యొక్క బుజ్జి ఎక్స్ భైరవ యానిమేటెడ్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ చాలా విషయాలు నేను ఇందులో నోటీస్ చేశాను అండ్ కొన్ని విషయాలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఫస్ట్ మాట్లాడాలంటే ఈ సిరీస్ యొక్క యానిమేషన్స్ చాలా బాగున్నాయి. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చేసిన వర్క్ అంతా కూడా ఆన్ స్క్రీన్ కనబడుతుంది. ఎక్కడ కూడా మనం ఒక యానిమేటెడ్ సిరీస్ చూస్తున్నామన్న ఫీల్ అయితే రాదు అండ్ చాలా వరకు న్యూ ఏజ్ యానిమేషన్స్ అయితే ఇక్కడ ఈ సిరీస్ లో యూజ్ చేశారు అండ్ ఇక్కడ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు ప్రైమ్ లో అండ్ ఈ 2 ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ మెయిన్ కీ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుంటే భైరవ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ అలాగే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ ఇక్కడ ఏంటంటే బ్రహ్మానందం గారి ఇంట్లో భైరవ రెంట్కుంటాడు అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న కామికల్ కన్వర్జేషన్స్ నడుస్తూ ఉంటాయి అండ్ చాలా వరకు కొంచెం టిపికల్ ఒక పాత మూవీస్ లో ప్రభాస్ ఎలాగైతే క్యారెక్టర్స్ తీసుకునే వాళ్ళు సేమ్ అలాంటి క్యారెక్టర్స్ లో మనం మళ్ళీ చూస్తాం. ఇక్కడ కొంచెం కామికల్ రోల్ అండ్ చాలా హ్యూమర్ జనరేట్ చేయడానికి అయితే ట్రై చేశారు ఈ మొత్తం 2 ఎపిసోడ్స్ లో. అండ్ బుజ్జి గురించి మాట్లాడుకుంటే బుజ్జి ఒక రోబోట్ అండ్ ఇది ఒక షిప్ ని కంట్రోల్ చేసే రోబోట్ అండ్ ఈ షిప్ ని కంట్రోల్ చేసే రోబోట్ భైరవకి ఎలా దొరికింది అండ్ భైరవకి దొరికిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, భైరవ లైఫ్ లో తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటివి అండ్ అలాగే ఈ మధ్యలో జనరేట్ అయ్యే కొన్ని కామెడీ సీన్స్ అండ్ అలాగే భైరవకి తను ఉండే సిటీ కాశీలో ఎలాంటి రెస్పెక్ట్ ఉంది అండ్ అవతల పర్సన్ తనని ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ విషయాలు కూడా ఈ యానిమేటెడ్ సిరీస్ లో చూపెట్టడం జరిగింది. అండ్ అలాగే కొన్ని విషయాలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. లైక్ ఇక్కడ మనకి కొన్ని రిఫరెన్సెస్ అయితే దొరికాయి. లైక్ ఫస్ట్ లో ఒక అటాక్ ఉంటుంది అండ్ ఒక షిప్ ని అయితే అటాక్ చేశారనమాట అండ్ వాళ్ళని రేడర్స్ అంటున్నారు అండ్ ఆ రేడర్స్ వచ్చేసి షిప్ లో ఉన్న ఇంపార్టెంట్ సామాన్లు కొట్టడానికి అయితే ఆ షిప్ మీద అటాక్ చేశారు అండ్ ఆ ఇంపార్టెంట్ సామాన్లు ఏవో కాదు ఫుడ్ అండ్ ఫుడ్ లో మనకి అక్కడ పైనాపిల్ చూపెడతారు అండ్ పైనాపిల్ ని చూస్తూ అక్కడ ఆ రేడ్ చేసిన పర్సన్ అనమాట ఎప్పుడో చిన్నప్పుడు ఈ పైనాపిల్ ని చూసాను కాంప్లెక్స్ ఐటమ్ అని చెప్పి ఓన్లీ అక్కడ ఏదైతే ఒక బిల్డింగ్ ఉంటుంది కాశీలో సో ఓన్లీ అక్కడి వరకు వాళ్ళకి మాత్రమే ఈ ఫుడ్ మాత్రం దొరుకుతుంది. అండ్ ఇక్కడనే ఒక ఇంట్రెస్టింగ్ రిఫరెన్స్ అయితే దొరికింది. తనతో పాటు ఉన్న లేడీ శంబాలా విలేజ్ గురించి అయితే మెన్షన్ చేస్తారు. సో శంబాలా విలేజ్ గురించి మీకు తెలిసింది హిందూ మైథాలజీ ప్రకారం వన్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ సిటీస్ అండ్ అలాగే గాడ్ సిటీ అని అంటారు. సో ఈ శంబాలా సిటీ యొక్క రిఫరెన్స్ దొరికింది అండ్ భైరవ ఉండేది కాశీలో అనే రిఫరెన్సెస్ అయితే మనకు దొరికాయి. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా యూనిట్స్ అనే కరెన్సీని అయితే యూజ్ చేస్తారు అండ్ అక్కడ చాలా మందికి ఈ యూనిట్స్ వల్లనే రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఒక ఇంట్రొడక్షన్ లాగా అయితే చూపెట్టారు కల్కి 2898 AD గురించి. అండ్ అలాగే బుజ్జి అండ్ భైరవ మధ్యలో ఎలాంటి కనెక్షన్ ఉండబోతుంది, స్టార్టింగ్ లో ఎలా కనెక్షన్ బిల్డప్ అవుతుంది అండ్ తర్వాత వాళ్ళిద్దరు పార్ట్నర్స్ గా ఎలా మారుతారు, ఇదంతా కూడా ఒక చిన్న ఎపిసోడ్ లోనే వీళ్ళు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ స్టోరీ లైన్ ని ఓన్లీ ఒక యానిమేటెడ్ సిరీస్ లో ఒక 2 ఎపిసోడ్స్ ని చూస్తేనే ఇంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఓవరాల్ మూవీ థియేటర్స్ లో అది కూడా ఐమాక్స్ లో డాల్బీ అట్మాస్ ఆడియోలో ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను మీ ఊహకే వదిలేస్తున్నాను. సో చూద్దాం ఎలాంటి అవుట్పుట్ తీసుకొని వస్తారు మూవీలో అని చెప్పేసి. ప్రమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వేస్తున్నారు అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు సినిమాస్ లో ఇది నాకు ఫస్ట్ యానిమేటెడ్ ప్రీలోడ్ అనుకుంటా ఒక మూవీకి. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక న్యూ టైప్ ఆఫ్ అప్రోచ్ అయితే ఈ మూవీ టీమ్ తీసుకొని వెళ్తున్నారు ముందటికి. సో వైజయంతి వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. సో చూద్దాం ఎలాంటి అవుట్పుట్ తీసుకొని వస్తారు మూవీ నుంచి అని చెప్పి. కానీ ఇప్పటివరకు అయితే చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ అయితే వచ్చాయి. సో ఈ యానిమేటెడ్ సిరీస్ లో ఉన్న 2 ఎపిసోడ్స్ 30 minutes లోపడే ఉన్నాయి. సో తప్పకుండా చూసేసేయండి అండ్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.